చేస్తాం. ఇదే కాదు, ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని మీకందరికీ హామీ ఇస్తున్నా, కుప్పంలో రౌడీజం జరుగుతా ఉందా లేదా అని అడుగుతున్నా. ఒక పక్క దాడులు, ఇంకో పక్క మాట్లాడితే కేసులు, కబ్జాలు, ఎక్కడ చూసినా ఎవరి భూమిని కూడా ఆక్రమణ చేసుకోవడం, అక్కడ మైనింగ్ చేయడం. ఏంటి హింస అని అడుగుతున్నా. ఎప్పుడన్నా మనం చూసాం కుప్పంలో గొడవలు అనేది మనకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుప్పానికి ఒక మంచి పేరుంది. ఆ మంచి పేరు ఒక ప్రశాంతమైన ప్రాంతం ఈ కుప్పం, గొడవలు తెలియని ప్రాంతం ఈ కుప్పం. మొన్న మీరు చూస్తే ఇక్కడ వెంకటాపురంలో జడ్పీటీసీ ప్రవర్తించిన తీరు మీరు చూశారు. అంటే వీళ్ళకి ఇప్పుడు అధికారం వచ్చి లైసెన్స్ ఇచ్చారు, ఊర్ల మీద పడిపోయారు. అంటే ఎట్ట తయారయ్యారంటే దేవుడెద్దు ఉండేది ఆంబోతు మారిగా, అలాంటి ఆంబోతులు తయారయ్యారు. ఊరికొకడు ఒకటే చెప్తున్నా, ఆంబోతుల్ని ఎక్కడ అణిచివేయాలని అణిచివేస్తాను తప్ప వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా. రౌడీజం చేస్తే రౌడీలు అనేవాళ్ళు, అందుకే ఒక మాట చెప్పేవాడిని, హత్యలు చేసే వాళ్ళంతా పోస్ట్ మార్టం చేయించేవాళ్ళు మళ్ళా పోయేది పోస్ట్ మార్టంకే పోతారని చెప్పేవాడిని నేను. అలాంటి ముఠా కక్షల్ని పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రౌడీలను అణిచివేసింది ఇదే పోలీసు వ్యవస్థ. ఈ రోజు ఆ పోలీసు వ్యవస్థ ఆ రౌడీలకి వంతబాడే పరిస్థితికి వచ్చారు. ఇదే గుర్తుపెట్టుకోవాలి, యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి చెడు వ్యక్తి అయితే కిందన కూడా అట్లే తయారవుతారు, గ్రామంలో కూడా మరి తయారవుతారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన